నాకు తెలిసినంత వరకు 'కూలీ' సినిమాలోని 'కింగ్ నాగార్జున' అలాగే మన 'రజనీకాంత్' ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే 'కింగ్ నాగార్జున' ఇందులో విలన్‌గా యాక్ట్ చేస్తారన్నమాట. బట్ ఫ్రాంక్‌గా చెప్తాను ట్రైలర్ చూసినప్పుడు నాకు 'నాగార్జున' గారు విలన్‌గా నేనసల ఊహించుకోలేకపోతున్నాను. నాకెందుకో సూట్ అవ్వలేదేమో నాకనిపిస్తుంది. ఒక సీన్‌లో 'నాగార్జున' అరుస్తారు. ఆ అరిచినప్పుడు కూడా ఏంటంటే నాకు విలన్ ఇది నాకనిపించలా. ఒక హీరో అరుస్తున్నట్టే ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రజనీకాంత్ యాక్ట్ చేసిన మూవీ 'కూలీ' ట్రైలర్ అయితే చూడడం జరిగింది. అండ్ ఈ ట్రైలర్ గురించి చెప్పే ముందు కొన్ని విషయాలైతే చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈ సినిమాలోని కింగ్ అక్కినేని నాగార్జున గారు ఫస్ట్ టైమ్ విలన్‌గా చేస్తున్నారు. అసలు మనం నాగార్జున గారంటే ఒక సాఫ్ట్ క్యారెక్టరు లేకపోతే హీరో క్యారెక్టర్ హీరోగానే ఊహించుకున్నాం. కానీ ఫస్ట్ టైము విలన్‌గా యాక్ట్ చేస్తున్నారు కింగ్ నాగార్జున గారు. అండ్ ఈ ట్రైలర్‌లోని చూపించిన విధానం, సీన్స్ గాని చాలా చాలా బావున్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్‌లో ఏంటంటే, అంటే ఇంట్రోస్ బాగా చూపిచ్చారు. లైక్ 'ఉపేంద్ర' గారి ఇంట్రోసు, అలాగే 'అమీర్ ఖాన్' ఇంట్రో, తర్వాత మన 'కింగ్ నాగార్జున' ఇంట్రో ఇవన్నీ చాలా చాలా చూపిచ్చారు ఫ్రెండ్స్. కానీ ట్రైలర్‌లోని ఫస్ట్‌లోని 'రజనీకాంత్' 'శృతి హాసన్‌తో' ఒక డైలాగ్ అంటాడు. అలాగే లాస్ట్‌లో కూడా 'రజనీకాంత్' డైలాగ్ ఒకటుంటది. సో, ఫస్ట్ దానికి, లాస్ట్ దానికి రెండిట్లకి చిన్న కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ ఏంటంటే, ఫస్ట్ 'శృతి హాసన్‌తో' ఒక డైలాగ్ అంటాడు. ఏమంటాడంటే, వాడు నా ఫ్రెండే కాదు, వాడు నా చాలా ఇంపార్టెంట్ పర్సన్ కూడా అని 'శృతి హాసన్‌తో' ఒక డైలాగ్ ఉంటది. అండ్ లాస్ట్‌లోని ఈ దేవ గురించి తెలిసి కూడా దేవాన్ని మోసం చేసావా? దేవాతోని గేమ్స్ అంటావా? అని చెప్పి లాస్ట్‌లో ఒక డైలాగ్‌తో ఎండ్ అవుతది. అండ్ మన ఇంతకుముందు 'బాషా' మూవీలో ఎలా అయితే ఉంటదో, ఆయన కూడా ఒక ఇందులోని ఒక అంటే ఒక పాస్ట్ ఉంటదనమాట. సో, ఈ సినిమాలో కూడా ఏంటంటే ఒక పాస్ట్ ఉంటది. ఆ పాస్ట్‌లో వాడేంటనేది ఇంకా మనకి రివీల్ అయితే అవ్వలేదు. నాకు తెలిసినంత వరకు 'కూలీ' సినిమాలోని 'కింగ్ నాగార్జున' అలాగే మన 'రజనీకాంత్' ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. సో, వాళ్ళిద్దరికీ ఏదో గొడవ ఉండొచ్చు ఆ సినిమాలోని. ఈ స్టోరీలో వీళ్ళిద్దరికి గొడవైతే ఇద్దరు విడిపోయి ఉండొచ్చు ఫ్రెండ్స్. సో, ఏదైనా సరే 'కూలీ' ట్రైలర్ అయితే మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. సో, ఏదైనా సరే 'కూలీ' ట్రైలర్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. అండ్ అనిరుద్ బీజీఎం ఒక సాంగ్ రన్ అవుతుంటది ట్రైలర్‌లోని. అది మాత్రం హైలైట్ అనమాట. సో, ఏది ఏమైనా సరే 'కూలీ' మీద ట్రైలర్ చూసినప్పుడు, 'కూలీ' ట్రైలర్ చూసినప్పుడు ఒక భారీ అంచనాలైతే పెంచింది. ఒక పోర్ట్‌లో అనుకుంటా మొత్తం 14,400 మంది వర్కర్స్ ఉంటారు. ఈ వర్కర్స్‌లో నాకు ఒకే ఒక కూలీ కావాలని చెప్పి ఒక మేనేజర్ ఉంటాడు. ఒక మేనేజర్ అంటాడనమాట. సో, ఆ కూలీ ఎవరో కాదు, రజనీకాంత్. సో, రజనీకాంత్ నిజంగా వైవిధ్యమైన క్యారెక్టర్‌తో మళ్ళీ మన ముందుకొస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఏంటంటే 'కింగ్ నాగార్జున' ఇందులో విలన్‌గా యాక్ట్ చేస్తున్నారనమాట. సో, వి నీడ్ టు సీ ఎలా చేస్తాడనేది. ఎందుకు ఫస్ట్ టైమ్ విలన్ కాబట్టి. బట్ ఫ్రాంక్‌గా చెప్తున్నాను ట్రైలర్ చూసినప్పుడు నాకు 'నాగార్జున' గారు విలన్‌గా నేనసల ఊహించుకోలేకపోతున్నాను. నాకెందుకో సూట్ అవ్వలేదేమో నాకనిపిస్తుంది 'నాగార్జున' గారు విలన్‌గా. బట్ చూడాలి ఎలా చేశారో. ఒక సీన్‌లో 'నాగార్జున' అరుస్తారు. ఆ అరిచినప్పుడు కూడా ఏంటంటే నాకు విలన్ ఇది నాకనిపించలా. ఒక హీరో అరుస్తున్నట్టే ఉంది. సో, ఏదేమైనా లెట్స్ సీ. ఆగస్ట్ 14థ్ రిలీజ్ అవ్వబోతుంది సినిమాని. మనమైతే ఖచ్చితంగా చూద్దాం. నేను ఖచ్చితంగా చూస్తాను. మిస్ అవ్వనసల. అండ్ ఈ సినిమాలోని 'రజనీకాంత్' గారు ఒక మంచి క్యారెక్టర్ అయితే చేయబోతున్నారు. అండ్ బికాజ్ ఒక 'భాషా' సినిమా ఏదైతే ఉందో, ఆ 'భాషా' సినిమానే కొంచెం అంటే 'భాషా' సినిమాలో ఎలాగైతే పాస్ట్ ఉంటదో, ఈ సినిమాలో కూడా తనకొక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో అతని 'రజనీకాంత్' గారు ఏంటి, అసలు ఏంటి స్టోరీ అనేది మనకి సినిమా రిలీజ్ అయితేనే తెలుస్తుంది. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. 'కూలీ' ట్రైలర్ అయితే మాత్రం మొత్తానికి చాలా బావుంది. ఐ రియల్లీ లైక్ ద ట్రైలర్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ టాక్స్. బై.